తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ మై వ్యూలో భాగంగా ఈ రోజున లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి మజాకా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంతకుముందు నక్కిన త్రినాథరావు గారిని ఒక డైరెక్టర్, సినిమా చూపిస్తామా డైరెక్టర్ అనమాట. బాగా సక్సెస్ఫుల్ సినిమా తీశాడు రాజ్ తరుణ్తో. ఆ సినిమా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మంచి కామెడీ సినిమాలు తీస్తాడన్న పేరున్నటువంటి దర్శకుడు. సందీప్ కిషన్, రావు రమేష్ ఇద్దరు జంటగా చేసినటువంటి కామెడీ సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, అనిల్ శంకర్ గారి సమర్పణలో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది? జనాలు నవ్వించిందా? అసలు ఏంటి దీని కథ? అనుకున్నంత సక్సెస్ సాధించిందా ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. తండ్రి కొడుకులు ఇద్దరు బ్యాచిలర్స్గా, బ్రహ్మచారులుగా ఉంటాడు. అంటే తల్లి చనిపోయి సందీప్ కిషన్, భార్య దూరం అయ్యి రావు రమేష్ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో వండుకుని వాళ్ళ జీవితాన్ని తింటూ నడుపుతూ ఉంటారు. సో యుక్త వయసు వచ్చిన తర్వాత కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటే ప్రతి వాళ్ళు ఒక సమస్యను లేవనెత్తారు. ఏంటంటే, మీ ఇంట్లో ఆడ దిక్కు లేదు, చాలా సంవత్సరాల నుంచి మీరిద్దరూ మగవాళ్ళే ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంటికి మా అమ్మాయిని పంపిస్తే చాలా ప్రాబ్లం కదా, అచ్చట ముచ్చట జరగదు. ఏదైనా అమ్మాయికి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కనీసం తోడు కూడా ఉండదు, ఆడతోడు లేని మగాళ్ళ కుటుంబంలోకి మేము పంపించమని చెప్పి విచిత్రంగా వాళ్ళు దొరకరు ఇప్పుడున్న సమాజంలో. ఓకే, సరదాగా ఏం చేయాలని అంటే, సరే నువ్వు పెళ్లి చేసుకోనన్న, మనకు ఫ్యామిలీ ఫోటో వస్తుంది. తద్వారా ఏంటంటే, పెళ్లి చేస్తే ఒక ఫ్యామిలీ ఫోటో వస్తుంది, ఒక ఇద్దరే ఉన్నారు కదా, ఒక కుటుంబం ఫామ్ అవుతుందని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కొడుకు పెళ్లి చేసుకున్న తండ్రి అంటే తండ్రి కూడా పెళ్లి చేసుకుని అట్లా కూడా వస్తుందని ఇద్దరు కూడా ప్రయత్నాలు మొదలెడితే అనుకోకుండా ఇద్దరు కూడా ప్రేమలో పడతారు. ఆ ప్రేమలో పడి ఈ తండ్రి క్యారెక్టర్ ఏమో తను చిన్నప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయిని ప్రేమలో పడతాడు, అమ్మాయిని సక్సెస్ చేసుకుంటాడు. అలాగే ఇతను పరిచయం అన్న సేమ్ కాలేజీలో ఉన్నటువంటి చదువుతున్న అమ్మాయితో ప్రేమలో పడి కొడుకు కూడా సక్సెస్ అవుతాడు. ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళందరికీ మొగుళ్ళగా తండ్రి పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడుతున్న అమ్మాయి యొక్క అన్నగారు ఏదైతే ఉన్నాడో ఆయన ఒక విచిత్రమైన క్యారెక్టర్లో సినిమాగా చూపించారు. సినిమా అంతా కూడా ఆయన మురళీ శర్మ యాక్ట్ చేశారు, అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయన ఏం చెప్తాడంటే, వీళ్ళిద్దరికీ ఎవరైతే ఈ సందీప్ కిషన్ ప్రేమించిన అమ్మాయి, తర్వాత రావు రమేష్ ప్రేమించిన అమ్మాయి ఇద్దరు కూడా ఏమవుతారంటే మేనత్త మేనకోళ్ళు అవుతారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉండటానికి ఉండరు. ఉప్పు లాంటి నిప్పు లాంటి వాళ్ళు, ప్రాణం పోయినా సరే ఒకే ఇంట్లో ఉండరు. మీరే ఒకే ఇంట్లో పెళ్లి చేసుకుంటానంటున్నారు. వాళ్ళు అలా డిఫరెంట్ క్యారెక్టర్. వాళ్ళిద్దరిని ఒప్పిస్తే మీ ఇద్దరు పెళ్ళి అవుతుందని చెప్పని అంటాడు ఆయన. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎట్లా ఒప్పించారు, చివరికి సినిమా ఎట్లా సుఖాంతమైంది అనేది ఈ సినిమా యొక్క కథ. కదండి, సినిమా కథ చెప్తుంటే చాలా బాగుంది కదా, సరదాగా ఉంది కదా. అలాగే సరదాగా ఉన్న సినిమా చక్కగా ఇది మీరు సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తుంటారు కదా. సంక్రాంతికి వస్తున్న సినిమా చెప్తున్నారండి సార్ మజాక అని గబక్కున అనకండి. దాని కథాకమమిష్టి ఏంటో, సంక్రాంతికి కనుక ఈ సినిమా వచ్చినట్టుకుంటే అద్భుతంగా ఆడేది. సరే, ఆ కథకి ఈ కథకి ఏమన్నా లింక్ ఉందా, అక్కడ ఉన్న క్యారెక్టర్కి ఇక్కడ ఉన్న క్యారెక్టర్కి లింక్ ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. కథ పాయింట్ చెప్పడానికి కొత్తగా ఉన్నప్పటికీ కూడా చెప్పిన విధానం రెండు ముక్కలుగా విడిపోయింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి బిగు, ఆ క్యారెక్టర్స్ కావలసినటువంటి ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమించినట్టు ఓకే అనేస్తే అయిపోయినట్టే కదా అమ్మాయి. అలాగే ఆమె కూడా చాలా సంవత్సరాలు వేచి ఉంటుంది. అతనే తను ప్రేమించిన, చిన్నప్పటి నుంచి ప్రేమించిన కుర్రవాడు అనుకుంటాడు, యాక్సెప్ట్ చేసేస్తుంది, అయిపోతుంది. సో పెళ్ళి అనే కార్యక్రమం వల్ల అక్కడ అడ్డుపడుతుంది. ఈ చెప్పిన విధానాన్ని ఫస్ట్లోనే ఇంట్రెస్టింగ్గా ఒక పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్కి ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఒక పోలీస్ అధికారికి చెప్తూ ఉంటారు. ఈ కథలన్నీ కూడా ముక్కలుగా ఈ ముక్కలుగా చెప్పే విధానం మరి జనాలకి నచ్చిందో లేదైతే కానీ నాకైతే మాత్రం ఎప్పటికప్పుడు బ్రేక్ పడినట్టుగా అయిపోయింది. సినిమా చూస్తుంటే నాకేమనిపించిందంటే, కరెక్ట్గా నేను చెప్తాను వినండి, సినిమా ఎట్లా అల్లారు స్క్రీన్ ప్లేలో అంటే విచిత్రంగా అనిపిస్తుంది. మీరు నేను కాఫీ హోటల్కి వెళ్ళామనుకోండి, నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను,
మీరు ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. నేను ఒక ప్లేట్ దోశ ఆర్డర్ చేశాను, మీరు ఒక ప్లేట్ దోశ ఆర్డర్ చేశారు. నేను ఒక ప్లేట్ ఉప్మా ఆర్డర్ చేశాను, మీరు ఒక ప్లేట్ ఉప్మా ఆర్డర్ చేశారు. నేను ఒక కాఫీ ఆర్డర్ చేశాను, మీరు ఒక కాఫీ ఆర్డర్ చేశారు. ఏంటి సార్, బోర్ కొడుతుంది కదా? అంటే నేనేం చేశానో మీరు అది చేశారు. ఫాదర్ ఒకటి చేస్తే కొడుకు ఏం చేశాడు, కొడుకు ఏం చేస్తే ఫాదర్ ఏం చేశాడు. ఇదే సోదితో సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా నడిచిపోతుంది. ఇది ఇద్దరు హీరోలు చేసే సినిమా కాదు కదా. పూర్వకాలంలో కృష్ణ నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత ఎన్టీఆర్ కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద హీరోలు ఇద్దరు ఉన్నప్పుడు ఈయనకొక సీను ఆయనకొక సీను, ఈయనకొక సీను ఆయనకొక సీను, ఇట్లా అల్లుకుంటే వెళ్ళాలి. అబ్బా, హ్యాండిల్ చేయట్లేదు, చాలా కష్టం రా అనుకున్నారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా సినిమా అట్లాగే నడుస్తూ ఉంటుంది. సినిమా మొత్తం అలాగే నడుస్తూ ఉంటుంది. అందుకనే మనకేం జరుగుతుందంటే, ఈయన ఇట్లా చేస్తే ఆయన ఎట్లా చేస్తారు, ఆయన ఇట్లా చేస్తాడు, మనకు ఎక్స్పెక్టెడ్గా ఉండి తర్వాత చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నట్టు, లేదా ఆల్రెడీ ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే దర్శకుడు తర్వాత రచయిత కొన్ని ఎపిసోడ్లు బాగా పేలుతాయి అనుకున్నారు, కొంచెం చప్పుగా ఉన్నాయి. కొన్ని 1-2 ఎపిసోడ్లు అయితే బాగా పీలాయి. 2-3 చోట్ల, ఒక చోట అయితే రావు రమేష్ గారు అయితే కొంచెం వర్డ్ డైలాగ్ కూడా కొంచెం బూతు స్మరించే డైలాగ్ అనేసాడు. హీరోయిన్ ఒకసారి నీ అబ్బా అని కూడా అంటుంది ఆవిడ. నేను ఇదే చెప్తాను, డైలాగులు క్రాస్ అవ్వకుండా రైటర్స్ తప్పకుండా చూసుకోవాలి. ఈ నెమ్మదిగా ఏమవుతుంటే బూతులు మాట్లాడే కార్యక్రమానికి నాందివాచకంగా అయిపోతుంది. కొన్ని ఇప్పటికే సినిమాల్లో, చాలా సినిమాల్లో అక్కడక్కడ కొన్ని క్రాస్ అయి, పాత సినిమాల్లో చూసుకుంటే అప్పటికిప్పుడు క్రాస్ అయిపోయి లాంగ్వేజ్ వాడుతున్నారు ఇక్కడ. సో ఈ లాంగ్వేజ్ని మనం రైటర్స్ డైరెక్టర్స్ కనుక కంట్రోల్ చేసుకోపోయినట్టయితే చాలా ప్రాబ్లంలో పడతాం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీ అంతా చూడాలి అనుకునే ఆడియన్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సినిమాలో అంత అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడారు అనుకోకుండా, 1-2 చోట్లే. అంటే రావు రమేష్ లాంటి క్యారెక్టర్ డైలాగ్ మాట్లాడిన దానికి వచ్చి నేను బాధపడి అంటున్నాను తప్పితే సినిమాలో ఎక్కడ అసభ్యత లేదు. సినిమా అంతా కూడా చాలా బాగుంది. మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ కోసం చిన్న పాయింట్ చెప్తాను. ఇంతకుముందు నేను ఒక సంక్రాంతికి వస్తున్నా అని చెప్పాను. నేను సంక్రాంతికి వస్తున్నాం, దీనిలో ఏంటనంటే రావు రమేష్ క్యారెక్టర్ చూడండి ఎట్లా ఉంటుందంటే, క్యారెక్టరు ఎలా డిజైన్ చేశారనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సంక్రాంతికి వస్తుంలో దానిలో ఒక ఇన్స్పెక్టర్ ఆయన ట్రైనింగ్లో ఉన్నప్పుడు తన సీనియర్ని ప్రేమించి ఉంటాడు. ఆయన వాళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఈయన వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కంటాడు. ఆవిడ జాబ్లో కారణాంతరాల వల్ల మళ్ళీ ఇతని దగ్గరికి రావాల్సి వస్తుంది. వచ్చేసరికి చూస్తుంది, షాక్ అయితే, ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నావా నువ్వు అని చెప్పని అంటుంది. ఇక్కడ కూడా రావు రమేష్ క్యారెక్టర్ కూడా అంతే. ఇద్దరు చిన్నతనంలో ప్రేమించుకుంటారు, చిన్నతనంలో, ట్రైనింగ్లో కాదు, బాగా చిన్నతనంలో. నేను ఎప్పుడైనా తిరిగి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని రావు రమేష్ ప్రామిస్ చేస్తాడు. సో వెళ్ళిపోయిన తర్వాత పాపం పెద్ద అయిన తర్వాత వస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెప్తారు, దుర్మార్గం చేసి బలవంతాన్ని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయి తెలియకుండా ఫారిన్ వెళ్ళిపోవటం, ఇట్లా కొంచెం చిన్న మిస్యాప్గా ఒకటి చిన్న పెట్టారు. మళ్ళీ వీళ్ళిద్దరూ నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లేదని చెప్తే, నేను చిన్నప్పుడు ఒకడిని ప్రేమించాను అని అంటే నేనే అతన్నని అంటాడు. ఈ సినిమా కథ రాసినప్పుడు మొట్టమొదటి వెంకటేష్ గారికి కూడా వినిపించారట. బహుశా ఆయన ఆల్రెడీ అట్లాంటి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా చేయనని ఉంటాడు బహుశా. రెండిట్లో క్యారెక్టర్ ఒకటే. మళ్ళీ అదే అమ్మాయి తిరిగి వస్తుంది, ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చి తను కలుసుకోవటం. అక్కడ ఏంటంటే ఆ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాలో ప్రతి ఎపిసోడు కామిక్గా టక డైలాగ్ మీద పంచి మీద వెళ్ళిపోయాడు డైరెక్టర్. ఇక్కడ కూడా ప్రయత్నం చేశారు కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని పేలలేదు, అది వచ్చిన బాధ. కామెడీ సినిమాకి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే తర్వాత జరిగేటువంటి మ్యాటర్ ఫాస్ట్గా పరిగెడుతుండాలి, చక్క పరిగెడుతుండాలి, డైలాగ్ మీద డైలాగ్ పంచి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా మజా అన్నారు, దీనిలో సగమే మజా ఉంది, సగం లేదు. సినిమా చూస్తుంటే సగం చూసేసరికి సినిమా అయిపోయిందిగా, ఇంకా ఏం సాగదీస్తారు మనకి ఇన్స్పెక్టర్, ఇంకా ఏముందిరా ట్విస్ట్, కరెక్ట్గా ట్విస్ట్ చెప్పబోయారంటే మిమ్మల్ని కాల్ చేస్తాను లేదా జైల్లో పెట్టేస్తాను అట్లాంటి టైప్ డైలాగ్ ఇన్స్పెక్టర్ అంటారు. మనం కూడా అట్లాగే అనిపిస్తుంది. కరెక్ట్గా రీజన్ చెప్పకపోతే డైరెక్టర్ లేదా ఎవరిద్దరు బదలగొట్టేస్తాను అన్నట్టుగా ప్రేక్షకులు ఉన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ స్క్రీన్ ప్లేలో వచ్చినటువంటి ప్రాబ్లం అన్నమాట అది. రెండోది ముఖ్యంగా గమనించాల్సింది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ లాస్ట్లో వేసరికి చక ముగించేయాలి. అంటే అప్పటిదాకా నడుపుకుంటూ గల సోది నడిచింది కదా, కథ బిగినింగ్లోనే బిగిన్ చేస్తే మొత్తం కథ ఎట్లా జరిగిందని చెప్పుకుంటూ వెళ్ళే పని.
ఈ ఇన్స్పెక్టర్ చెప్పే కాకుండా వాళ్ళ లైఫ్లో అట్లా జరుగుతుంది, ప్రాబ్లమ్స్లో కలిసి ఉండి ఒకళ్ళు ముందుగా ఎమోషనల్గా చెప్తే బాగుండేది. ఈ కామెడీ ట్రాక్ తీసుకునేసరికి ఆ ట్రాక్ తప్పిపోయి ఇట్లా వచ్చేసింది దీని పరిస్థితి. లాస్ట్కి వచ్చేసరికి అప్పటికే 2 గంటలు అయిపోయింది, కథను ముగించాలి కదా. సో వాళ్ళిద్దరికి ఏంటి చివరికనంటే ఆవిడ మాట్లాడిన ఆడియో ఈవిడికి వినిపిస్తాడు, ఈవిడ మాట్లాడిన ఆవిడికి, అంతే అయిపోతుందట. ఈ విషయం మొదట్లో చేస్తే అయిపోయేది కదా, ఫస్ట్లోనే వినిపిస్తే బ్రహ్మాండంగా. ఇద్దరిని ఒక కాఫీ హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఎందుకంటే ఇద్దరు ఇట్లా అని కూడా సరిపోతుంది కదా. డైరెక్ట్గా చెప్పడం కన్నా ఆడియో రికార్డర్ మ్యాటర్ వింటే తొందరగా కన్విన్స్ అయిపోయారా? వీక్గా లేదు. ఇదే నేను చెప్పేది. సో క్యారెక్టర్స్ యొక్క డిజైనింగ్లోనూ తర్వాత తీసుకున్న జానర్లో కథను నడిపే విధానంలోనూ ఈ తేడా ఉంటుంది. ఆ తర్వాత నేను రైటర్ ఆయన ప్రసన్న కుమార్ ఆయన మాట్లాడుతున్నట్టు ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆయన మలయాళం సినిమాలకి తెలుగు సినిమాలకి తర్వాత రకరకాల కంపారిజన్ చేసి చెప్పాడు. సినిమా ఎక్కడైనా ఒకటే, కథ అవ్వాలి. లైటర్ వేన్ కథ చెప్తున్నారా, స్ట్రాంగ్ ఎమోషనల్ కథ చెప్తున్నారా, అది వేరే సంగతి. కథకంటూ స్ట్రక్చర్ ఉండాలి, దాన్ని తప్పకుండా పాటించాలి. రెండోది, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోతో చేస్తున్నప్పుడు ఇద్దరు హీరోలు చేస్తున్నట్టుగా ఇద్దరు డబుల్గా ఈయనకొక సీను ఆయనకు ఇలా తూకంతో సీన్లు వేస్తే బోర్ కొడతాయి. అది చాలా పాత టెంప్లెట్. అది వాళ్ళ వర్కౌట్ కావట్లేదు. అది ఆ పద్ధతిలో సినిమా తీశారు. సరే, ఫలితం మీ అందరికీ తెలిసిందే. కానీ సినిమా మాత్రం సరదాగా, కొన్ని సీన్లు అయితే సరదాగా ఉన్నాయి. పాటలు పెద్దగా ఆకట్టుకోవట్లేదు, కానీ సినిమా మాత్రం బాగుంది. వన్స్ మనం ఒకసారి చూడవచ్చు తప్పకుండా. ఇది మజాకా గురించిన నాకు అనిపించిన అభిప్రాయం. ఇంతకన్నా పెద్దగా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి విశేషాలు ఏం లేవు. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలిసాను. అప్పటిదాకా నమస్కారం.